మిగులుతుందన్నలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కానీ ఇప్పుడు భారత్ ఏ ప్రాంతాన్ని టార్గెట్ చేసే అవకాశం ఉంది? మరి ముఖ్యంగా ఇప్పుడు పాకిస్తాన్ మనకి ఎదురుదారి దిగకుండా ఉండాలంటే ఏ లొకేషన్స్ ని భారత్ ప్రధానంగా టార్గెట్ చేసే అవకాశం కనిపిస్తోందండి? హైవే ఇండస్ నది ఎలా వస్తుందో దాని పక్కనే ఇండస్ వాటర్ వే, సారీ ఇండస్ హైవే అంటారు. వాళ్ళకు ఒకే ఒక్క నేషనల్ హైవే అంటే దానికి ఉన్న సిటీస్ అన్ని ఎక్కడైతే 150 కిలోమీటర్స్ దూరంలో సిటీస్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఇవన్నీ టార్గెట్ అవుతాయి. అలాగే వాళ్ళకున్న ఎయిర్పోర్ట్స్ అన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, ఎందుకంటే ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్ని డిప్లాయ్ చేయగానే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫుల్లీ ఫ్రీగా ఆపరేట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ ఎయిర్ ఫోర్స్ ఫుల్ ఫ్రీగా ఆపరేట్ చేస్తుందో కింద గ్రౌండ్ ఫోర్స్ మీద కూడా దాడులు జరిగే అవకాశం ఉంది. అది ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకేం యాక్షన్ కనిపించట్లేదు, కానీ బహుశా రేపు వెయిట్ చూడాలి దానికి. రావు గారు, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఎందుకు పాకిస్తాన్ ఇంత హడావుడిగా బహుశా లాహోర్ మీద దాడి చేశామనే ప్రతీకారంతో దిగింది అనుకోవాలా, లేకపోతే ఇక ఇప్పుడు కూడా దాడి చేయకపోతే పాకిస్తాన్ ప్రజల దృష్టిలో ఎందుకు పనికిరాని వాళ్ళగా చేతకాని వాళ్ళగా మిగిలిపోతామని అనుకోవడంలో దాడి చేస్తుంది అనుకోవాలా? ఎలా చూడాలండి దీన్ని? రెండు విధాలుగానూ చూడాలండి. ఫస్ట్ ఒకవేళ రెండో విధంగా చూస్తే మాత్రం కేవలం వరకు చేస్తే చాలా పర్వాలేదు. అట్లీస్ట్ జరగబోయే మారణ హోమం ఆగిపోతుంది, లేకపోతే మాత్రం ఫుల్ మారణ హోమం జరుగుతుంది పాకిస్తాన్ కి. పాకిస్తాన్ లో గవర్నమెంట్ పడిపోతుంది, ఆర్మీ డిస్ట్రాయ్ అయిపోతుంది, రీకన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితికి వెళ్లే అవకాశం ఉండాలి. అంటే ఇది ప్రభుత్వ నిర్ణయం అయితే మాత్రం క్లియర్ కట్ గా కాదనుకోవాలి. పాకిస్తాన్ ఆర్మీ తీసుకున్న నిర్ణయం అక్కడ ప్రభుత్వ నిర్ణయం అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉంటాయి. సో ఒకసారి మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందు అనదర్ బ్రేకింగ్ సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మా ప్రతినిధి రామ్దాస్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాను. రామ్దాస్, పరిస్థితులు మారిపోతున్నాయి. గంటకి కాదు, నిమిషానికి కాదు, సెకండ్కి. ప్రస్తుతం జమ్మూ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది? భారత్ పాకిస్తాన్ మీద దాడికి దిగిందని మనకు అందిన సమాచారం. ఏ లొకేషన్ ప్రెసెంట్ కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది, టార్గెట్ చేయడం జరుగుతుంది భారత్ పాకిస్తాన్ మీద? ప్రాంతంలో చాలా సెక్టార్ లో కాల్పులు జరుగుతుంది. సివిలియన్స్ టార్గెట్ గా పాకిస్తాన్ వైపు నుంచి పూర్తి స్థాయిలో బాంబింగ్ కొనసాగుతుంది. ముఖ్యంగా ఫిరంగులతో దాడి చేసిన పరిస్థితి ఎక్కడికక్కడ ప్రస్తుతానికైతే తిప్పికొట్టున్నారు. భారత ఆర్మీ కూడా ఆ దాడిలో సమర్థవంతంగా తిప్పికొట్టిన పరిస్థితి. మరోవైపు అటు అంతర్జాతీయంగా కూడా కదలిక వచ్చింది. పాకిస్తాన్ పూర్తి స్థాయిలో అంతర్జాతీయ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ అమెరికన్ ఎన్ఎస్ఏ మార్క్ రూబియో పాకిస్తాన్ ప్రధానితో మాట్లాడారు, మన జయశంకర్ తో కూడా మాట్లాడారు. ఈవెన్ జయశంకర్ కూడా పూర్తి స్థాయి వివరాలను, పూర్తి స్థాయి పరిస్థితిని కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ప్రధాని మోదీ కూడా ఎప్పటికప్పుడు ఆ సైనిక చర్యల పరంగా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో మనం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకటి మీకు చెప్తాను, పూర్తి స్థాయిలో పాకిస్తాన్ 40 ఎయిర్ బేస్ 40 ఎయిర్ బేస్ కలిగి ఉంది. అలాగే 56 కంటోన్మెంట్ ప్రాంతాలను కలిగి ఉంది పాకిస్తాన్. వాటన్నిటి కూడా ఇప్పుడు మనం ఓవరాల్ గా టార్గెట్ చేయాలనుకుంటే టార్గెట్ ఫిక్స్ చేస్తే కనుక ఈ రాత్రికి ఉన్నట్టుగా పూర్తి స్థాయిలో వాటిని తూడ్చిపెట్టే ప్రయత్నం చేయవచ్చు. కానీ భారత్ ఇంకా సమయంతో వేరుస్తుంది. కానీ ఇటు అంతర్జాతీయ జోక్య నేపథ్యంలో ఇప్పుడు మార్క్ రూబియో చెప్తున్న అంశాల పరంగా అటు భారత్ పాకిస్తాన్ ఏ రకమైనటువంటి సంయమనానికి వస్తే ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటాయని మాత్రం ఆసక్తికరంగా మారుతుంది. ఈ రాత్రి ఎట్టి పరిస్థితుల్లో అటు లాహోర్ నుంచి సియాల్కోట్ మనం ఖచ్చితంగా హిట్ బ్యాక్ చేశాం, కంప్లీట్ గా టార్గెట్ చేశాం భారత్ పై, ఇటు జమ్మూ కాశ్మీర్ పై, అలాగే మన నార్త్ వెస్టర్న్ స్టేట్స్ పై పాకిస్తాన్ చేసినటువంటి అటాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేయగలిగింది. అన్నింటి ఇప్పటి వరకు అయితే సమర్థవంతంగా తిప్పికొట్టింది. దాదాపు 30 వరకు డ్రోన్స్ ని మనం కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేయగలిగాం. అలాగే 3 ఫైటర్ జెట్లను కూడా పూర్తిగా డిస్ట్రాయ్ చేయగలిగాం. ఈ రకంగా అన్నింటిని నిర్వీర్యం చేస్తూ పోతున్నాం. చాలా వరకు చాలా నష్టాన్ని అరికట్టగలిగా ఇప్పటి వరకు అయితే కంప్లీట్ గా చాలా చోట్ల ఇక్కడ అన్ని సెక్టార్లో అయితే సీజ్ ఫైర్ ఉల్లంఘించి కాల్పులు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఆ ప్రాంతాల్లో మాత్రం భారత్ అన్ని రకాలుగా సన్నద్ధమవుతుంది, అప్రమత్తం అవుతుంది. ముఖ్యంగా మన సివిలియన్స్ కి ఎఫెక్ట్ కాకుండా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అలర్ట్ చేస్తున్న పరిస్థితి. అట్ ద సేమ్ టైం ఇండియా కూడా అదే స్థాయిలో దాడులను తిప్పికొడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మనం జయశంకర్ ట్వీట్ చేశారు, ఆ ట్వీట్ తో ఒకసారి మనం మీకు చూసే ప్రయత్నం చేద్దాం. మార్క్ రూబియోతో మాట్లాడినటువంటి ట్వీట్ కూడా జయశంకర్ ప్రయత్నం చేయండి. ఇటు పాకిస్తాన్ కి సంబంధించి ఒకసారి ఆ విజువల్ ని, ఆ వీడియోని చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి పాకిస్తాన్ ఆమెకి సంబంధించి ఆ విజువల్ కావచ్చు, వీడియో కావచ్చు, ఆ ట్వీట్ కావచ్చు, ఒకసారి ప్లే చేసే ప్రయత్నం చేయండి. పీసీఆర్ రైట్, పాకిస్తాన్ డీజీ అహ్మద్ షరీఫ్ చౌదరి పాకిస్తాన్ కి సంబంధించి డీజీ ఐఎస్పీఆర్ కి బీజేపీ ట్వీట్ చేసిన ఒకసారి ఏమంటున్నారో చూద్దాం. We regret to confirm that 2 JF-17 aircraft were lost during active duty. ये नुकसान हमारे लिए सिर्फ नंबर्स नहीं, एक जज्बाती धक्का है.
We regret to confirm that 2 JF-17 aircraft were lost during active duty. ये नुकसान हमारे लिए सिर्फ नंबर्स नहीं, एक जज्बाती धक्का है. ఇది 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 పాకిస్తాన్ డైలాగ్ ఏమంటోంది? 2 JF-17s కూలిపోయాయి. ఇది కేవలం అదొక దెబ్బ మాత్రమే కాదు, తీవ్రమైన నష్టం కూడా అంటూ కూడా పాకిస్తాన్కి సంబంధించి ఐఎస్పీఆర్ డీజీ అహ్మద్ షరీఫ్ చౌదరి చెప్పుకొచ్చిన సందర్భం. దీన్ని బీజేపీ ట్వీట్ చేస్తే మీరు చూడొచ్చు. భారతీయ సేనాని పాకిస్తాన్కి లడాకు విమానో కో కియా నెస్తనబూద్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో ఆయన ఏమంటున్నారు అనేది. ఒకటే చెప్తున్నారు, ఇటు భారత్కి సంబంధించి చేసిన దాడిలో JF-17s 2 కూలిపోయాయంటూ కూడా. ఈ నేపథ్యంలో ఒకసారి నేను వివి రావు గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మాజీ ఆర్మీ కల్నల్ రావు గారు, ప్రస్తుతం పాకిస్తాన్ ఒప్పుకుంటోంది 2 కూలిపోయాయి, 2 అక్కడ విధ్వంసం జరిగిందంటూ కూడా. ఇంకా ఎందుకు పాకిస్తాన్ ప్రయత్నం చేస్తోంది? పాకిస్తాన్ ఉద్దేశం ఏమై ఉండొచ్చండి? ఎలాగైనా అల్లరి పెట్టాలి, ఈ జమ్మూ కాశ్మీర్ ఇష్యూని ఇంటర్నేషనలైజ్ చేయాలి, అలాగే వాళ్ళ దగ్గర ఉన్న బలూచిస్తాన్ని రక్షించుకోవాలి. ఎందుకంటే వాళ్ళలో ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ బలూచిస్తాన్ దాదాపు సెపరేట్ అయ్యే పరిస్థితికి వస్తున్నాయి. అలాగే NDPS కూడా వాళ్ళు రక్షించుకోవాలి. దీనివల్ల ఏంటంటే దానికి ఏంటంటే పాకిస్తాన్ ఇండియా మీద దాడి చేయడమే వాళ్ళకి. చెప్పండి. రైట్, ఒక్కసారి రావు గారు మళ్ళీ చెప్పే ప్రయత్నం చేయండి, ఎందుకంటే కాస్త వాయిస్ కట్ అయింది. అంటే వాళ్ళు ఒప్పుకుంటున్నారు 2 JF-17లు భారత్ పేల్చేస్తుంది, కుప్పకూలిపోయాయి అంటూ. సో ఇన్ని పరిణామాలు చూసిన తర్వాత కూడా ఇంకా ధైర్యం ఎందుకు చేస్తుంది పాకిస్తాన్? ఏం చేయాలనుకుంటుంది? ఆ ఇంటెన్షన్ ఏమై ఉండొచ్చు? చైనా వెనకాల ఉందనుకుంటుందండి. చైనా మొత్తం విమానాలు, కొత్త విమానాలు సప్లై చేస్తుంది, ఎమ్యునిషన్ సప్లై చేస్తుంది, ఆర్టిలరీ గన్స్ సప్లై చేస్తుంది. ఆ విధంగా ఒక భరోసా ఉందండి. చెప్పండి. అంటే ఇక్కడ పాకిస్తాన్ ఇంకా అంటే పాకిస్తాన్ చైనా చేతిలో కీలుబొమ్మ అయిపోయింది అనుకోవాలా? దాదాపు అంతేనండి. ఇంకా వాళ్ళ స్లేవ్ కింద మిగిలిపోయింది. ఇంకా వాళ్ళు ముందు కట్టుకున్నారు, పోర్ట్ వాళ్ళకి ఇచ్చేసారు, ఎలక్ట్రిసిటీ పవర్ ప్లాంట్స్ వాళ్ళకి ఇచ్చేసారు, ఎలక్ట్రిక్ లైన్స్ వాళ్ళకి ఇస్తున్నారు, రోడ్డు మెయింటెనెన్స్ కూడా వాళ్ళకి వెళ్తుంది. దాదాపు అమ్ముడిపోయినట్టే లెక్కని. ఆల్ రైట్, ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. ప్రతీకార దాడులని ఇటు భారత్ కూడా ప్రారంభించింది, ఇస్లామాబాద్ ని కూడా టార్గెట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి ఇటు లాహోర్ని ఇప్పటికే దాడి ప్రారంభించింది. దాంతోపాటు పంజాబ్కి సంబంధించి కూడా పాకిస్తాన్ పంజాబ్ మీద కూడా దాడి చేస్తోంది. ఇటు ఫేక్ న్యూస్ ఈ సందర్భంలో చాలా ప్రచారం జరుగుతోంది. కానీ ఆర్టీవీ మాత్రం వాటినన్నింటినీ పూర్తిగా ఫిల్టర్ చేసుకొని కొన్ని విజువల్స్ని మాత్రమే చూపించడం జరుగుతోంది. ఇప్పుడు వార్ మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. మిసైల్స్కి సంబంధించి ఒక్కసారి ఆ వార్ ట్యాంక్స్ ఇంకా రంగంలోకి దిగిన పరిస్థితి కాదు. వార్ ట్యాంక్స్ కూడా రంగంలోకి దిగితే లెక్క వేరే ఉంటుంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. వార్ ట్యాంక్స్కి సంబంధించి కూడా ఇప్పుడు రంగంలోకి దిగబోతున్నాయా అంటా ఉండనే మాట వినిపిస్తోంది. పూర్తి స్థాయి ప్రస్తుతానికైతే మాత్రం ఈ రాత్రి వైమానిక దాడులు జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత బహుశా ఈరోజు అర్ధరాత్రి ఇబ్బంది జరిగిన తర్వాత ఈ అంశానికి సంబంధించి దాడులు తీవ్రతరమైన అవకాశం ఉంది. ఒకసారి రామ్దాస్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రామ్దాస్, ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది? ఇటు ఆ వార్ హెడ్స్ కూడా చేరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికైతే మనం అటువైపు నుంచి వాళ్ళ వైపు ఏం చేయాలో అది పూర్తి స్థాయి సన్నద్ధత ఉంది. మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అంటుంది, పూర్తిగా జమ్మూ కాశ్మీర్ లో బ్లాక్అవుట్ ఎత్తివేశారు. ఇప్పుడే అంతున్న సమాచారం ప్రకారం జమ్మూలో పూర్తిగా బ్లాక్అవుట్ తీసేసినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే అటువైపు నుంచి దాడులు ఆపిన నేపథ్యంలో ఇక పూర్తి స్థాయి పరిస్థితులు ఇప్పుడిప్పుడే కంట్రోల్లోకి వస్తాయి, సర్దుమణుతున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే ఇప్పుడు దేశవ్యాప్తంగా సరిహద్దులో ఉన్నటువంటి ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఉంటే ఎయిర్పోర్ట్లన్నింటినీ కూడా అప్రమత్తంగా ఉండమంటూ భారత ఏవియేషన్ డిపార్ట్మెంట్ అయితే ప్రస్తుతం పూర్తి స్థాయిలో చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఇండియన్ ఆర్మీకి ఎలాంటి నష్టం జరగలేదు, ఇండియన్ ఆర్మీకి ఎలాంటి లాస్ కాలేదంటూ మనం క్లెయిమ్ చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటి వరకు అయితే ఎలాంటి క్యాజువాలిటీస్ అయితే రిపోర్ట్ కాలేదు. ఇంకా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఏం జరిగిందన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం జమ్మూలో బ్లాక్అవుట్ ని పూర్తిగా ఎత్తివేశారు. కంప్లీట్ గా అక్కడ సిచ్యువేషన్ అంతా కంట్రోల్లోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. జమ్మూ ఒక్కసారి ఉండే ప్రయత్నం చేయండి. యుద్ధ ట్యాంకులకు సంబంధించి చర్చ మొదలైంది. యుద్ధ ట్యాంకులకు సంబంధించి చర్చ మొదలవుతున్న నేపథ్యంలో ఎప్పుడు ఎందుకు దించడం జరుగుతుందో తెలిసిన ప్రయత్నం చేద్దాం. ఒకసారి మాజీ ఆర్మీ కల్నల్, ఇన్ఫాక్ట్ రిటైర్డ్ ఆర్మీ కల్నల్ వివి రావు గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రావు గారు, యుద్ధ ట్యాంకులకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భం అంటే వైమానిక దాడులకు సంబంధించి మాట్లాడుకున్నాం, కానీ యుద్ధ ట్యాంకులు కూడా దిగబోతున్నాయి అనేది ఒక చర్చ జరుగుతోంది. ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్స్ ఎక్కడ రావట్లేదు. ఎప్పుడు యుద్ధ ట్యాంకులు రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తుంది? ఏ సందర్భాల్లో దిగుతాయండి?
ఇప్పుడు ఎయిర్ సుపీరియారిటీ దాదాపు ఎస్టాబ్లిష్ అయిపోయిందండి. మనం లాహోర్ యాక్చువల్ గా చాలా డిస్ట్రాయ్ చేసాం. అలాగే రావల్పిండి కానీ మనకి రావల్పిండికి పెద్ద తేడా లేదు. అక్కడి నుంచి విమానాలు మాత్రం ఎగరగలవు కానీ మళ్ళా తిరిగి వెళ్ళో లేదో అది తెలియదు. ఇంకా మిగతాది ఎప్పుడైతే జైసల్మేర్, బార్మేర్, భుజ్ ఇటువంటి ఎయిర్పోర్ట్ స్టేషన్ మీద దాడి చేశారో అప్పుడే ఇంకా మొత్తం వెస్టర్న్ ఫ్రంట్ ఓపెన్ చేసినట్టు అయిందని. ఆ వెస్టర్న్ ఫ్రంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇంకా మన ట్యాంకులు ఇవన్నీ ఊరుకోవని వాళ్ళ మీద వాళ్ళకున్న ముందర నుంచి చేసుకున్న ప్లాన్స్ ప్రకారం వాళ్ళు ఆచరణలో పెడతారండి. బహుశా 24 గంటల్లో వాళ్ళకున్న సీ సిటీస్ అంటే ఇండస్ నదికి చేరుకుంటారు. రైట్. అంటే ఇటు భూమి మీద దాడులకు సంబంధించి ఇప్పుడు అటువంటి పరిస్థితి కనిపిస్తోందా? ఇంకా కనిపించట్లేదని తెల్లవారుజాము